కరెన్సీ. ఇప్పుడు ఈ పేరు వినగానే చాలా మందికి భారీ లాభాలు, డిజిటల్ డబ్బు గుర్తుకొస్తుంది. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ డబ్బు. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ముందుగా బిట్ కాయిన్, ఎథీరియం లాంటి క్రిప్టోలను కొనాలి. వాటిని డిజిటల్ వాలెట్ లో స్టోర్ చేసి ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్ట్మెంట్స్ లేదా కొన్ని చోట్ల పేమెంట్స్ కోసం వాడతారు. కానీ ఇదే క్రిప్టో కరెన్సీ ఇప్పుడు కొందరి చేతుల్లో మోసాలకు ఆయుధంగా మారిందా? నెల్లూరులో అలాంటి సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడుల పేరుతో అమాయకుల్ని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన భారీ స్కామ్ బయటపడినట్టు సమాచారం. నేను యాక్చువల్లీ క్రిప్టో USDT ట్రేడింగ్ చేస్తుంటాను. మాతో గతంలో 2-3 సార్లు చిన్న ట్రాన్సాక్షన్స్ చేశారు వీళ్ళు. విద్యా ఐశ్వర్య గంప అని చెప్పి వీళ్ళ హస్బెండ్ వీళ్ళు మాకు పరిచయం అయింది. వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యారు. వీళ్ళు ఆర్గనైజేషన్ స్కామ్ చేస్తున్నారండి. నేను లాస్ట్ మంత్ మార్చ్ 23న 40 lakhs నా దగ్గర నుంచి వాళ్ళు INR అడిగారు. వాళ్ళు 93 రూపీస్ లెక్కన మనకు USDT ఇస్తానని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు ఏదో ఇష్యూస్ వచ్చాయి, GST బిల్స్ అని చెప్పేసి వీళ్ళ మరిది గారి చేత వాళ్ళ అకౌంట్ ఇచ్చారు మాకు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేయడము ఈ విధంగా చేస్తున్నారని చెప్పి నేను బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ చేపించి మాది ఏదైతే ట్రేడింగ్ చేస్తుంటారో మా పార్ట్నర్స్ మేమంతా కలిసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాం. చేసిన తర్వాత మేము పోలీసు వారిని సహకరించడం ద్వారా మాకు తెలిసిన ఇన్ఫర్మేషను వీళ్ళు గతంలో ఇప్పటికీ దగ్గర 63 కోట్ల వరకు వీళ్ళు పైగా స్కామ్స్ చేస్తున్నారు. భారీ లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టించిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్టు బాధితులు చెప్తున్నారు. అంతేకాకుండా డబ్బులు అడిగిన వారిని బెదిరింపులకు గురి చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కేవలం మోసం మాత్రమే కాదు, కొందరిపై బ్లాక్ మెయిల్ ఒత్తిళ్లు తెచ్చి ప్రాణ నష్టం జరిగినట్టు కూడా బాధితుల వాంగ్మూలాల్లో వెల్లడైనట్టు సమాచారం. డైరెక్ట్గా ఇవ్వము, ఏం చేసుకుంటారు చేసుకోండి, మీరు ఏం చేసుకున్నా చేసుకోండి, నేను వీలైతే మిమ్మల్ని లేపేయడానికన్నా మేము అంటే ఆ విధంగా వీళ్ళు అంటే మాకు థ్రెట్ ఉంటుంది సార్. వాళ్ళు ఆ విధంగా థ్రెటింగ్ చేస్తారు మమ్మల్ని. ఈవెన్ మాతో పాటు బాధితులు ఉన్న మన నెల్లూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మొత్తం వీళ్ళ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ స్కామ్ అనేది వీళ్ళు కలిసి చేస్తారు సార్. ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ పరిధిలోని నెల్లూరు చిన్న బజార్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రీసెంట్గా మేము 2 కేసులు కట్టేసాము. వన్ ఇస్ చెన్నై అండ్ బెంగళూరు బేస్లో కేసు కట్టాము. దానిలో మొత్తం మట్టకు వచ్చేసాము. యాక్చువల్గా ఇది ఇంకోటి వచ్చేసి వైజాగ్ ఒక ఆర్గనైజర్ టీం, అది వాళ్ళు కూడా ఒక మొత్తం మట్టకు వచ్చాము. ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు మనం ఈ ఫోన్పే, గూగుల్ పే లాగా మనం వాళ్ళకి ఏది రికగ్నైజ్డ్ కొన్ని ఉంటాయి, కమిషన్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రీసెంట్గా మార్కెట్లో అప్ అండ్ డౌన్, షేర్ మార్కెట్ అప్ అండ్ అవటం వలన ఈ డాలర్ విలువ కూడా అప్ అండ్ అవటం వలన డాలర్స్ రూపంలో తెచ్చుకుంటే మనకు లాభం అనే ఉద్దేశంతో కొంతమంది అమెరికన్ కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పటికి దే నీడ్ డాలర్స్. ఇవాళ వాళ్ళ దగ్గర ఇక్కడ ఉండదు, GSTకి ఎగ్గొట్టడం కానీ ఏదన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రెగ్యులర్ మన రూపీని వాళ్ళకి ఇచ్చేసి ఆన్లైన్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ RTGS ద్వారా పంపిస్తే ఎవరైతే లైసెన్సులు లేకపోతే అన్లైసెన్సులు కంపెనీస్ పెట్టుకుంటారు ఈ డాలర్స్ ఇప్పిస్తామని కొని, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య తెలివిగా ఈ మాకన్నా ఎక్కువ కమిషన్ వేరే వాళ్ళు ఇస్తున్నారని మోసం చెప్పేసి అనదర్ అకౌంట్స్ అంటే వాళ్ళ ఏదైతే సంస్థలో పనిచేస్తూ ఒక ఇండోనేషియా కంపెనీని ఇలా ఉందని చెప్పేసి దొంగ కంపెనీలకు వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇస్తూ ఆ అకౌంట్ నెంబర్కి మనం వైట్ అమౌంట్ పంపించి రీసెంట్గా వైజాగ్ మన దగ్గర ఒక ఫ్లైట్ జరిగింది. ఇక్కడే 40 lakhs ఒకతను ఇట్లా క్రిప్టో కరెన్సీ USDT అనే కరెన్సీ $US కోసం పంపించినాడు 40 lakhs. తీరా వస్తే $50 పంపారు, రిమైనింగ్ పంపట్ల, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్, అకౌంట్ ఫ్రాడ్ అకౌంట్ అది. వాళ్ళంతా ఫ్రాడ్ ల్యాండ్స్ అంతా గ్యాంగ్, ఒక భార్యాభర్తలు కలిసి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న, వాళ్ళ మామ 5 కలిసి ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అది. దాని మీద మొన్న తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ని పట్టుకొచ్చా. ఈ 40 లక్షల నుంచి 2.5 లక్షలకి అతను వాళ్ళ ఫాదర్ అకౌంట్ ఇల్లు కట్టుకుంటుంటే మేము ఆ అకౌంట్ సీజ్ చేసాము. ప్లస్ ఆ ప్రాపర్టీ మీద కూడా వెళ్తున్నాము ఫ్రీజ్ చేయడానికి. వాళ్ళందరం త్వరలో పట్టుకుంటాము కనుక ఇటువంటి నమ్మద్దు. అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 BNS సెక్షన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. 10 years పనిష్మెంట్. ఇట్లా ఇదే విధంగా రీసెంట్గా బెంగళూరులో కూడా కేసు ఇట్లా మోసం చేస్తే మనం పట్టుకొచ్చాం. కానీ ఇది లెంతీ ప్రాసెస్ కనుక దయవుంచి చిన్న వాటికి ఆకర్షితులయ్యి అన్యాయంగా మోసాలు పోవద్దని తెలియపరుస్తుంది.